జమిలీ ఎన్నికలు. ఇది బీజేపీ సిద్ధాంతాల్లో ఒకటి. అయితే గతంలో అప్పుడప్పుడు బీజేపీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన గతేడాది ఈ జమిలీ ఎన్నికలు ఎలా చేయొచ్చా చేయకూడదా అనేది దీన్ని చర్చించడం కోసం మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాగా రీసెర్చ్ చేసి ఒక నివేదికను అయితే అందించింది. అదేంటంటే అసలు ఒకటే దేశం ఒకటే ఎన్నిక ఇలా చేయడం వల్ల లాభమా నష్టమా, ఒకవేళ ఇలా ఎన్నికలు నిర్వహించినట్టయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది 2014లో అధికారంలో వచ్చినప్పటి నుంచి బీజేపీ చాలా శతవిధాలా ట్రై చేస్తుంది. కానీ ఈ క్రమంలో దేశంలో ఎన్నికల నిర్వహణ సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ వర్గాల్లో చాలామందితో చర్చించినట్టయితే తెలుస్తుంది. కానీ ఈ జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఒకే ఎన్నికలు తీసుకురావడం అనేది అంత తేలికైన పని కాదు. ఎందుకంటే దీనికి ప్రతిపక్షంతో పాటు అనేక రాష్ట్రాల్లోని అధికార పక్షాల్లో కూడా సపోర్ట్ అయితే కావాల్సి వస్తుంది. వివిధ కారణాల ద్వారా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరుగుతున్నాయి. కానీ ఒకేసారి జరగాలంటే చాలా మద్దతు అయితే కావాలి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడమే జమిలీ ఎన్నికలు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలతో పాటు లోక్సభలో కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి ఈ బిల్లు అమలైతే. కానీ ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం లోక్సభతో పాటు కొన్ని రాష్ట్ర అసెంబ్లీలకు మాత్రమే ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఆయా టైమ్స్ బట్టి ఆయా సమయాల్లో ఆయా శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి తీసుకురావడం అంత తేలికైన విషయం అయితే కాదు. ఎందుకంటే దీన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి, దాన్ని ఆమోదించాలి. అంతేకాకుండా లోక్సభలో మొత్తం 543 స్థానాల్లో కనీసం 67% మంది ఈ బిల్లుని ఆమోదించాలి. అంతేకాకుండా రాజ్యసభలో కూడా 240 సీట్లలో 67% మంది ఈ బిల్లుని ఆమోదించాలి. అంతేకాకుండా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కనీసం సగం పైన రాష్ట్రాలు అసెంబ్లీలు ఈ బిల్లుకి ఆమోదం వేస్తేనే ఈ బిల్లు అనేది అమల్లోకి వస్తుంది. అసలు జమిలీ ఎన్నికల అవసరం ఏముంది, ఎందుకు ఇంత తొందరగా మార్చాలనుకుంటున్నారు? ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీలకు లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుంది. వేరువేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇంకా ఆ ఖర్చు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇలా ప్రజాధనాన్ని వృధా అవుతోంది. దాన్ని అరికెట్టేందుకు జమిలీ ఎన్నికలు తీసుకురావాల్సిన అవసరం ఉందని 2019లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 10,000 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో ఒక్కో రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 250 కోట్ల నుంచి 500 కోట్ల దాకా ఉంది. వీటికి తోడు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు అంటే ఇండివిజువల్గా రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయా పార్టీలు కానీ చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉందని 2019 లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి దాదాపు 60,000 కోట్లు ఖర్చు చేశాయని అప్పట్లో సెంటర్ ఆఫ్ మీడియా స్టడీస్ అనే సంస్థ తెలిపింది. దీంతో భారత చరిత్రలోనే 2019 లోక్సభ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. సాధారణ అధికారులు ఎన్నికలప్పుడు విధుల్లో ఉండటం వల్ల వారి కార్యక్రమాలు చాలా లేట్ అవుతున్నాయని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయంతో పాటు డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. అంతేకాకుండా ఇవి తరచుగా ఈ ఎన్నికలు కూడా అమలు చేసినప్పుడల్లా ఈ వచ్చే మనకి పథకాలు అనేవి ఆగిపోతుంది. సో ఇలాంటివి తగ్గుతాయి. అంతేకాకుండా ఒక ఓటరు ఒకేసారి ఓటు వేయడానికి ఇష్టపడతారు. మళ్ళీ ఓటు వేసేదానికన్నా ఒకేసారితో అయిపోతుంది కదా. సో అలా పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ బిల్లుని తీసుకొస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1967 వరకు దేశంలో అన్ని రాష్ట్రాలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడంతో 1970లో ఏడాది ముందే లోక్సభ రద్దు చేయడంతో ఈ విధానం మారిపోయింది. అయితే 1983లో ఎన్నికల కమిషన్ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. కానీ అప్పటి ఉన్న ప్రభుత్వం దాని మీద అంత ఆసక్తి చూపించలేదు. 1999లో లా కమిషన్ నివేదిక ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చినా కానీ అప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ జమిలీ ఎన్నికల్ని ఒకసారి ప్రతిపాదించారు. 2019లో ఈ అంశంపై వివిధ పార్టీలతో నేతలతో ప్రధాని మోడీ సమావేశం చేయగా కాంగ్రెస్ సహా చాలా ప్రతిపక్షాలు దానికి సపోర్ట్ చేయలేదు.
సో రీసెంట్గా మోడీ గవర్నమెంట్ ఈ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.